డీజనరేటివ్ డిసీజెస్ గురించి అంటే డీజనరేటివ్ డిసీజెస్ శరీరంలో ప్రతి అవయవానికి డీజనరేషన్ అనేది ఉంటుంది. అంటే మనం దేని జాగ్రత్త తీసుకోమో అది డీజనరేట్ అవుతుంది. ఒక మొక్క ఉంది మనకి, రోజు నీళ్లు పోయకపోతే ఏమవుతుంది, కొన్ని రోజులకి ఎండిపోతుంది. అదేవిధంగా మన శరీరంలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ కాపాడుకోవాల్సినవి అన్నీ కూడా ప్రతిదీ కూడా కాపాడుకోవాల్సింది. అంటే బోన్ హెల్త్కి వస్తే జాయింట్స్, కళ్ళు, మనం ఎక్కువ టీవీలు చూడటం వల్ల లేకపోతే చూడటం వల్ల కళ్ళు దెబ్బతింటాయి. లేకపోతే ఎక్సర్సైజ్ లేకపోవటం వల్ల బాడీలో కొవ్వు పెరిగిపోయి హార్ట్కి సంబంధించి డీజనరేషన్, హార్ట్ మజిల్ డీజనరేషన్ అవ్వటం. ఈ విధంగా ప్రతిదీ కూడా డీజనరేట్ అవ్వాల్సిందే, అంటే దాని వాడకాన్ని బట్టి. సో ఆర్థోపెడిక్స్లో డీజనరేటివ్ డిసీజెస్ వచ్చేసి బేసిక్గా జాయింట్స్కి సంబంధించింది. మోకాళ్ళకి డీజనరేషన్ అవ్వచ్చు, యాంకిల్ జాయింట్స్కి డీజనరేషన్ అవ్వచ్చు, అదేవిధంగా షోల్డర్స్కి డీజనరేషన్ అవ్వచ్చు, స్పైన్లో మెయిన్గా స్పైన్కి వస్తే స్పైన్లో డీజనరేషన్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయి తక్కువ ఏజ్లో అంటే మనం చేసే యాక్టివిటీస్ని బట్టి. మనం రోజు కరెక్ట్గా ఎక్సర్సైజెస్ చేసి టైంకి ఆహారం తీసుకొని, మంచి ఆహారం తీసుకొని, కరెక్ట్గా నిద్రపోయి, అలా లైఫ్ స్టైల్ అనేది మనం మాడిఫై చేసుకొని, మన ఆరోగ్యం ఏంటి, మన పద్ధతులు, లేకపోతే మనకున్న లైఫ్ స్టైల్, ఇవన్నీ కూడా కంబైన్ చేసుకొని చేస్తే కనుక ఈ డీజనరేటివ్ డిసీజెస్ అనేవి చాలా మటుకు మనం తగ్గించుకోవచ్చు. సో అది హెల్త్ పరంగా. వేరే విధంగా అంటే రోగాల విషయంలో చూస్తే, అంటే బాడీలో ఏదైనా రోగం ఉండి డీజనరేషన్ అవ్వటం అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే ఒక ప్రాబ్లం ఉంది. అదేవిధంగా యాంక్లోజింగ్ స్పాండిలైటిస్, లేకపోతే గౌటీ ఆర్థరైటిస్, లేకపోతే సోరియాటిక్ ఆర్థరైటిస్, ఇవన్నీ కూడా ఇవి జెనెటిక్ డిసీజెస్. ఈ జెనెటిక్ డిసీజెస్ వల్ల కూడా ఏంటంటే బాడీలో ఈ జాయింట్స్ అనేవి అరగటం అనేది జరుగుతుంది. ఒకవేళ అటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండి ఒకవేళ వాటికి ఏమైనా ట్రీట్మెంట్ కావాలి అని అన్నప్పుడు వాటిని మీరు ఒక ఎక్స్పర్ట్ని కన్సల్ట్ చేసి ముందు అసలు ఎందువల్ల డీజనరేషన్ అవుతుంది, ఒక 20 ఏళ్ళ వయసు అతను కానీ, లేకపోతే 30 years వయసు అతను, ఆ 30 years ఉమెన్ ఉంటారు ఎస్పెషల్లీ, వాళ్ళు మోకాళ్ళ నొప్పులను వస్తారు, లేకపోతే చాలా సివియర్ బ్యాక్ పెయిన్ అని ఓపీడీకి రావడం జరుగుతుంది. నిజంగా జనరల్గా ఎక్స్రే తీసి చూస్తే ఆ మోకాళ్ళలో మార్పిడి ఉండటం, లేదంటే స్పైన్లో మార్పులు ఉండటం జరుగుతాయి. దాన్ని డీజనరేషన్ అంటాం. డీజనరేషన్ అంటే ఏంటంటే మనం అనుకున్న టైం కన్నా త్వరగా ఇంటెండెడ్ టైంలో అది అరిగిపోవటం, ఆ బోన్ అనేది కానీ జాయింట్ కానీ అరిగిపోవటం. అది ఎందుకు అరిగిపోతుంది? 30 yearsకి అరిగిపోవటం అనేది సాధారణమైన విషయం కాదు, లేకపోతే సామాన్యంగా చూసే విషయం కాదు. వీళ్ళ లైఫ్ స్టైల్ని మనం చూస్తాం. అంటే వీళ్ళు సరిగ్గా తింటున్నారా, లేకపోతే సరిగ్గా కూర్చొని పని చేస్తున్నారా, ఆఫీస్లో ఎక్కువ పని చేస్తున్నారు, ఎస్పెషలీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు, ఎస్పెషలీ లేదు అంటే హౌస్ హోల్డ్ అంటే ఉమెన్, ఎస్పెషలీ ఇంటికే పరిమితం అయిపోయే ఉమెన్ ఉంటారు ఎక్కువ, వాళ్ళు ఇండోర్ స్పేసెస్లో ఉండటం వల్ల. వీటి వల్ల కూడా ఈ లైఫ్ స్టైల్ వల్ల కూడా వాళ్ళకి డీజనరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ యంగర్ పీపుల్లో డీజనరేషన్ అనేది మెయిన్లీ లైఫ్ స్టైల్కి అసోసియేటెడ్. ఎల్డర్లీ పీపుల్ ఆఫ్ కోర్స్ ఈజ్ ఏజ్ రిలేటెడ్ డీజనరేషన్. సో ఈ రెండు కూడా డిఫరెంట్ ఆస్పెక్ట్స్. హవెవర్ ఈ రీజన్స్ అనేవి తెలుసుకోవడానికి ఒక ఎక్స్పర్ట్ని మీరు కన్సల్ట్ చేస్తే దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది.